హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి పథకం వచ్చేసి రాజీవ్ యువ వికాసం పథకం. ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ అనేది ప్రభుత్వం విడుదల చేస్తూనే ఉంది. ఈ అప్డేట్స్ అనేది మాటల వారీగా ఉండడమే అవుతున్నాయి, చేతల వారీగా అయితే అయ్యేటటువంటి అవకాశం లేకపోవడం వల్ల ఉన్నటువంటి లబ్ధిదారులు ఏది నిజము ఏది అబద్ధము అని తేల్చుకోలేనటువంటి అయోమయ పరిస్థితుల్లో రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులైతే ఈ విధంగా ఉండడం జరిగింది. ఈరోజు అప్డేట్లో భాగంగా మనకు వచ్చినటువంటి సమాచారం ఏమిటి అంటే, ఈ యొక్క సిబిల్ స్కోర్ అనేది ఉందా లేదా, డిప్యూటీ సీఎం గారేమో సిబిల్ స్కోర్ అవసరం లేదు చూడకండి అని చెప్పేసి డిప్యూటీ సీఎం గారు చెప్పారు. ఈరోజు వచ్చినటువంటి పేపర్ క్లిప్పింగ్ ఏమో సిబిల్ స్కోర్పై నో క్లారిటీ అని చెప్పేసి వార్తా ప్రకటన మంజూరు చేయడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు సిబిల్ స్కోర్ పైన ఉన్నటువంటి అనుమానాలని నివృత్తి చేసేందుకు నేను ఈ వీడియోనైతే మీకు చేసి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా పరిశీలనలకి రేపే చివరి తేదీ అని చెప్పేసి కూడా మనం ఇక్కడ ఈ థంబ్నెయిల్లో చూడొచ్చు. దీనికి సంబంధించి కూడా నేను మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ని అందిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. ఒకవేళ మీరు మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మన ఛానల్ నుండి వచ్చే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళినట్టయితే, ఇక్కడ ప్రముఖ దినపత్రిక కాంగ్రెస్ రాష్ట్ర ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ప్రముఖ దినపత్రికలో ఈ యొక్క వార్తా పత్రిక అనేది మనకి ప్రకటన రావడం జరిగింది. సిబిల్ స్కోర్పై నో క్లారిటీ అని చెప్పేసి ఈ యొక్క వార్తా పత్రిక ప్రచురించడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది అంటే, ఇది మంచిర్యాల జిల్లాకి సంబంధించినటువంటి రిపోర్టర్ గారైతే ప్రచురించడం జరిగింది. ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే, నిరుద్యోగ యువతకి స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే రాజీవ్ యువ వికాసం స్కీమ్లో సిబిల్ స్కోరుపై అయోమయం నెలకొంది. గత కొన్ని రోజులుగా ఈ యొక్క స్కీమ్ మొదలైనటువంటి సమయం నుండి రిలీజ్ చేసినటువంటి గైడ్ లైన్స్లో క్లియర్గా సిబిల్ స్కోర్ అనేది ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క రాజీవ్ యువ వికాసం లోన్స్ వస్తాయి అని చెప్పేసి గైడ్ లైన్స్లో రూపొందించడం జరిగింది. ఆ యొక్క మార్గదర్శకాలని అనుసరించే కింది స్థాయి ఉద్యోగులు వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా బ్యాంకులకి కూడా ఆదేశాలని జారీ చేయడం జరిగింది. ఆ విధంగానే బ్యాంకు వాళ్ళు లబ్ధిదారుల యొక్క సిబిల్ స్కోర్స్ని కూడా చెక్ చేయడం అయితే జరిగింది. చాలామందికి ఈ యొక్క సిబిల్ స్కోర్ అనేది చెక్ చేశారు. చెక్ చేసినట్టుగా లబ్ధిదారులకి మెసేజెస్ వచ్చాయి. అదేవిధంగా ఇంకా కొంతమందికి 236 రూపాయలు అనేది డెబిట్ అవ్వడం జరిగింది ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ అని చెప్పేసి కూడా మనకి స్టేట్మెంట్ చూసినట్టయితే కనిపిస్తుంది. ఈ విధమైనటువంటి అపోహల నడుమ అని చెప్పేసి డిప్యూటీ సీఎం గారు నిన్నొక వార్తా పత్రిక సమావేశంలో భాగంగా ఇవన్నీ కూడా ఉత్తముచ్చట్లే, పుకారు ముచ్చట్లు, అసలు సిబిల్ స్కోర్ అనేది రాజీవ్ యువ వికాసానికి అవసరం లేదు అని చెప్పేసి డిప్యూటీ సీఎం గారు అయితే తెలపడం జరిగింది. అసలు ఏది నిజము ఏది అబద్ధము అంటే, ఉన్నటువంటి అధికారులు నోటి మాటల్ని ఎప్పుడూ కూడా అనుసరించరు. ఖచ్చితంగా ప్రభుత్వం నుండి జీవో వచ్చినట్టయితేనే ఆ జీవోని మాత్రమే ఫాలో అవుతారు. ఇప్పటి వరకు స్టిల్ ఈ రోజు వరకు కూడా మనకి ఏదైతే మార్గదర్శకాలు ఇచ్చారో సిబిల్ స్కోర్ పైనే వెళ్తాము అని చెప్పేసి ఆ యొక్క మార్గదర్శకాలనే అధికారులు ఫాలో చేయడం అయితే జరుగుతుంది. డిప్యూటీ సీఎం గారు చెప్పినటువంటి మాట, సిబిల్ స్కోర్ అవసరం లేదు అనేటటువంటి మాట నోటి మాట వరకే చెప్పారు, కానీ ఎలాంటి మార్గదర్శకాలని ఇవ్వడం అయితే జరగలేదు. గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేయడం జరగలేదు. ఖచ్చితంగా గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తేనే ఈ యొక్క స్కీమ్కి సంబంధించి సిబిల్ స్కోర్ చెక్ చేయడం అనే ఆ యొక్క అంశాన్ని పక్కన పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క సిబిల్ స్కోర్ కూడా ఈ నెల 17లోగా దరఖాస్తుదారుల సిబిల్ స్కోర్ పరిశీలించి బ్యాంక్ కన్సెంట్ అందజేయాలని ఆదేశాలు ఉన్నట్టు బ్యాంకర్లు చెప్తున్నారు. వాళ్ళకి ఏమైనా ఆదేశాలు ఇచ్చారు? 17వ తారీఖు వరకు లబ్ధిదారుల యొక్క ప్రతి ఒక్కరి సిబిల్ స్కోర్ అనేది చెక్ చేసి బ్యాంక్ కన్సెంట్ అప్పచెప్పాలి అని చెప్పేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఈరోజు 16వ తారీఖు, రేపు 17, అంటే ఇవాళ రేపు 2 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ యొక్క సిబిల్ స్కోర్ పైన ఆందోళనలో అధికారులు అయితే
ఆందోళనలో లబ్ధిదారులు అయితే ఉన్నారు. సో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, ఈ వీడియో ద్వారా రాజీవ్ యువ వికాసం కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారుల యొక్క ఆవేదన ప్రభుత్వానికి తెలియాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. దాంతో పాటుగా మీకు తెలిసిన గ్రూప్స్లో కానివ్వండి, మీ ఫ్రెండ్స్కి కానివ్వండి, మీ రిలేటివ్స్కి కానివ్వండి, ఈ వీడియో అనేది షేర్ చేయండి. దానివల్ల ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకి, ప్రభుత్వ మంత్రులకి వీడియో అనేది రీచ్ అయినట్టయితే వారు రెస్పాండ్ అయ్యేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. సో ఈ విధమైనటువంటి అయోమయంలో రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన లబ్ధిదారులు అయితే ఉన్నారు. ఈ 5 లక్షల యూనిట్లని మంజూరు చేస్తాము అని చెప్పేసి ఇదివరకే ప్రకటించారు. 16 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. అందులో నుండి 5 లక్షల మంది అదృష్టవంతులకే అని చెప్పాలి. ఆ అదృష్టవంతులకి ఈ యొక్క రాజీవ్ యువ వికాసం లోన్స్ అనేది ఇచ్చేటటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది. అందులో మీరు ఉంటారా లేదా అనే విషయం ఈ యొక్క సిబిల్ స్కోర్ పైన ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా పొలిటికల్ ఎంట్రీ పైన కూడా ఆధారపడి ఉండేటటువంటి అవకాశం ఉంది. సో నేను చేసిన ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి అనేది కూడా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇలాంటి మరో వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.